రాజకుమారి పార్వతి విచ్చేస్తున్నారు. వచ్చావమ్మా? మా అమ్మే. అమ్మా, నా తల్లి. నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. అవునమ్మా, నీవు రాగానే ఏమనిపిస్తుందంటే ఈ రాజభవనంలోనూ మా జీవితంలోనూ మళ్ళీ వెలుగులు వచ్చాయి. అమ్మా, తమరికి సంతోషమా లేక దుఃఖమా? సంతోషిద్దామని ప్రయత్నిస్తున్నాను. మనసు భావావేశంతో బరువెక్కింది. పార్వతి, ఇవి ఆనందాశ్రువులే. మళ్ళీ ఎన్నాళ్ళకో కనబడ్డావు కదా. ఇక చాలు మహారాణి. భవిష్యత్తులో నీ కూతురికి ఇవ్వటానికి కొంతైనా మమతను వాత్సల్యాన్ని మిగుల్చు. తల్లి మనసంటే మమతల మహాసాగరమే కదా స్వామి. సాగరం ఎన్నడూ ఇంకిపోదు. అవును మహారాణి, నిజం చెప్పావు. పార్వతి, నీవు నీ ఇద్దరు సఖియలు అత్యంత పారవస్యంలో ఉన్నారే. మీ ముగ్గురు సంతోషము చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. సంగతే సంతోషకరం మహారాణి. పార్వతి ఎంతకాలంగా ఎంత కఠోర తపస్సు చేసిందో నేడు ఆమె తపస్సు ఫలించింది. నిజంగానా జయ? అవును మహారాజా, స్వయంగా పరమేశ్వరుడే పార్వతి ఒక శివభక్తిని పరీక్షించారు. వివాహానికి తమ సమ్మతి కూడా తెలిపారు. ఇక ఏ క్షణమైనా పార్వతి వివాహం గురించిన ఆయన సందేశం రావచ్చు. అయితే ఆయన సందేశం అందగానే మనం దానికి స్వాగతం ఇద్దాం. మైనాక? అవును పితాశ్రీ, మా అనంగు సోదరి యొక్క వివాహం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మైనాక నువ్వు? అవును పితాశ్రీ. వెళ్ళు విజయ, మీ సఖి పార్వతిని తీసుకువెళ్ళు. రాజోచిత వస్త్రాలతో అలంకరించు. వెళ్ళు తల్లి. ప్రతిహరి. చిత్తం మహారాజా. మహామంత్రిని రమ్మను. అలాగే మహారాజా. పితాశ్రీ, పార్వతి మనతో లేకపోవటం మనం భరించలేకపోయాం. అవును పుత్ర. ఆమె తిరిగి రావటంతో మనకెంతో సంతోషంగా ఉంది. మహారాజులకు జయము. నాకేమి ఆజ్ఞ మహారాజా? మహామంత్రి, మా పుత్రిక పార్వతి తపస్సు పూర్తి చేసుకు తిరిగి వచ్చింది. మా కోరిక ఏమంటే ఈ సందర్భంలో మన సామ్రాజ్యం అంతటా ఒక గొప్ప ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలి. తమరి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది మహారాజా. మాతాశ్రీ, సంతోషకరమైన ఈ సమయంలో తమరు విచారంతో చింతిస్తున్నారే? నా చింతలా నా కూతురు గురించే. తన మనోవాంఛ నెరవేరడానికి ఆమె ఎంతటి కఠోర తపస్సు చేసింది. ఎంతటి కఠోర తపస్సు! అది ఇంత చేసిన తర్వాత ఆ కైలాసవాసి బూడిద రాసుకునే బైరాగి శివునితో సుఖంగా ఉండగలదా? తమరి చింత నిరాధారమమ్మా. తమరి చింతను మరిచిపోండి. మనం పార్వతి సుఖంలోనే మన సుఖాన్ని పంచుకోవాలి. తమరు నిశ్చింతగా ఉండండి. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ నిర్ణయం పార్వతికి మేలు చేస్తుంది. అవును మహారాణి, మన మైనాకుని మాట విని మన పార్వతి విషయం ఆలోచించు. ఇంతకాలం తరువాత మన అమ్మాయి తిరిగి వచ్చింది. ఈ సుఖ సమయాన్ని వ్యర్థం కానీయకు మహారాణి. పద, మనమంతా కలిసి ఆనందంగా గడుపుదాం.
ప్రజా పాలకులు ప్రజా ప్రతినిధి మహారాజు హిమవంతునికి, దయానిధి గోరక్షకులు పరిపాలకులు మహారాజు హిమవంతునికి, మహారాణి మైనాదేవికి, మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి, మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి, రాజరాజేశ్వరి 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 కుమారి పార్వతికి. ప్రియ సభాసదులారా, రాజ్యాధికారులారా, గౌరవనీయులైన అతిథులారా, మీ అందరికీ కూడా తెలుసు కదా, మా పుత్రిక పార్వతి ఎంతో కాలం తరువాత తన తపస్సును పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మేము ఈ హర్షోల్లాస కార్యక్రమం ఏర్పాటు చేశాము. మాకు తెలుసు మీ శ్రేయోభిలాషులందరి శుభాకాంక్షలతో ఆశీర్వాదంతో మా పుత్రిక తపస్సు సఫలం కాగలదు. ఈ హర్షోల్లాస సమయంలో మేము నృత్యం, గానం, ఇంకా నాటకాదులను ఏర్పాటు చేశాం. మేము ఆశించేది ఈ కార్యక్రమాలన్నీ మిమ్మల్ని పరవశింపచేయాలని. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ప్రజాపాలకుడు హిమవంతునికి జయము పలకండి. జయము. రాజరాజేశ్వరి మేనారాణికి జయము పలకండి. జయము. ప్రజాప్రియ యువరాజు మైనాకుడికి జయము పలకండి. జయము. ప్రియదర్శిని రాజకుమారి పార్వతికి జయము. జయము. పుత్రిక తపస్సు వల్ల సంతసించి మీరు వీరందరినీ ఈ ఉత్సవంలో పాల్గొన పిలిచారు. నేను అనుకున్నాను ఈ ఉత్సవంలో నేను పాల్గొని మీ అందరినీ సంతోష పెడదామని. ఎవరు నువ్వు? నేనా? నేను చతురాతి చతుర నటుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను బ్రహ్మ భట్టుని, నటులను మించిన నటేశ్వరుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను పరమేశ్వరుణ్ణి. ఎంతటి అద్భుత నటుణ్ణంటే నా పేరెత్తగానే వెంటనే పాపాలన్నీ పటాపంచలే. అలాంటి నటుల్లో నేను నటుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చానా? ఎక్కడి నుంచి వచ్చానంటే ధర ఆకాశము కలిసే చోట, పుష్పాలన్నీ విరిసే చోట, నలుదశలా తెల్ల తెల్లని చల్లని సెలయేళ్లుండే చోట, అది అక్కడి నుంచి వచ్చాను. శుభాకాంక్షలు తెచ్చాను. బాగుంది, చాలా బాగుంది. నీ భాషలో ప్రభావం ఉంది, ప్రవాహం కూడా. ఇక నటుడి పరిచయమే ఇంత అద్భుతమైతే అతని సంపూర్ణ స్వభావం ఇంకా గొప్పదై ఉండాలి. గొప్పదా? గొప్పతనం అంటే కేవలం మహాదేవునిదే. అందరు దేవతలకు పరమదేవుడు. నేను కేవలం నటరాజుని. ఎప్పుడూ నాటకాలాడుతూ ఉండేవాడిని. అయితే నటరాజా, నీవు మహాదేవుడి భక్తుడివే? మహాదేవునికి మహాదేవికి కూడా. రాజకుమారి పార్వతి సాక్షాత్తు మహాదేవియే. సుందర వస్త్రాలు నగలు ధరించి ఎంత సుందర రూపం దాల్చిందో. చక్కని ముఖంపై విరిసిన పువ్వు వంటి చిరునవ్వుతో, నుదుటిపై నాట్యాలు చేసే తుమ్మెదల వంటి నల్లని ముంగురలతో
వంగిన కనుబొమలతో, ఓర చూపులతో చూడగానే మది పులకిస్తుంది. నల్లని మేఘాలు కమ్మినట్టున్న ఎంత అందమైన వాతావరణం, ఎంత సుందరమైనది అనుభూతి. నటుడా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. శాంతించు రాకుమారా మైనాక. కోపగించడం మంచిది కాదు. హర్షోల్లాసాలతో నిండిన దినమిది. ఆటపాటలతో బాజాలు మోగాలి, అన్యథా అనర్థాలకు తల వంచాలి. అరే నటుడా, ఏం మాట్లాడాలో నీకు తెలియడం లేదా? మహారాణి, పొల్లు మాట ఏమన్నాను? నేనొక నటుణ్ణి, వేషాలు వేస్తాను, శబ్దాలతో చిత్రాలు గీస్తాను. అయినప్పటికీ తమరి దృష్టిలో నేను అపరాధం చేసి ఉంటే క్షమించండి ఈ నటుణ్ణి. ఏం రాజకుమారి పార్వతి, తమరే చెప్పండి, నేనేమైనా తప్పు చేశానా? నా రూపం చూశారుగా, నటుడి రూపం. నేను తమ రూపం చూశాను, మహాదేవి రూపం. నేను చూసిందేదో చెప్పాను. ఇక తమరు చెప్పండి, చూసిందేమిటో. ఏ, నేనేమైనా అనుచితం అన్నానా? అనుచితం నేను చెయ్యను, చూడను కూడా. పైగా చేసి చూసేవారిని దండిస్తాను కూడా. కాదు కాదు, దండన విధిస్తాను. క్షమించాలి యువరాజా, నేను అనరాని మాటలేమీ అనలేదు. నేను కేవలం ఒక నటుణ్ణి, వేషాలు వేస్తాను. అలాగా? నటరాజా, ఓ మాట చెప్పు, నీవు ఏ ఏ వేషాలు వేస్తావో? ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా, మరేదైనా సరే, ఓసారి శిలగాను, ఓసారి పర్వతంగాను, మరోసారి భక్తుని రూపంలోనూ ఉంటాను. అలాగా? అన్ని రూపాలు ధరించగలవా? ఉండడానికైతే ఎన్నో రూపాలున్నాయి, కానీ నేను కేవలం ఒకణ్ణే. కోపం వస్తే హాహాకారాన్ని, శాంతించినప్పుడు ఓంకారాన్ని. ఈ మనుషులంతా కూడా నా చిత్రాలే, నేనేమో వీరి చిత్రకారుణ్ణి. నటరాజా, నీవు అద్భుతమైన ఉత్తమ రూపకారుడివి, చిత్రకారుడివి, కళాకారుడివి కూడా. నీవు మా అందరినీ నీ శబ్ద చాతుర్యము, వాక్పటిమలతో ప్రసన్నుల్ని చేశావు. నీవు మా అందరి మనసుల్ని అలరించావు. నువ్వు బహుమతి పొందటానికి అర్హుడివే. వద్దు, ఇది వద్దు. నీకు ఇది వద్దు, అది వద్దు, మరేం కావాలి? నాకు కావలసినది అమూల్యమైనది. అయితే ఏనుగులు, గుర్రాలు, వజ్ర వైఢూర్యాలు కావాలా నీకు? వద్దు. పదవి, అధికారం, ప్రతిష్ట కావాలా? వద్దు మహారాజా, వద్దు. నాకు ఇవేమీ అక్కర్లేదు. స్పష్టంగా చెప్పు, నీకు ఏం కావాలో? నాకు కావలసినది తమకు అన్నిటికన్నా ప్రియమైనది. ఓయి వాచాలుడా,
నాకన్నిటికన్నా ప్రియమైనది నా పుత్రిక పార్వతీయే. అవును, తమరికి ప్రియమైన అందాల పుత్రిక పార్వతీయే నాకు కావాలి. దుష్టుడా, పాపి, దుర్మార్గుడా, నీకెంత దుస్సాహసం! పరిణామం ఎరుగుదువా ఈ దుర్మార్గానికి? నేను నిన్ను బతికుండగానే పాతి పెట్టిస్తాను. నిన్ను ఆకలిగొన్న సింహాలకు మెతక వేస్తాం. ఇదెక్కడి న్యాయం, ధర్మం? పోయి అధముడా, సిగ్గు లేకుండా న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గెందుకు? మహారాజుల వారే చెప్పారుగా, నేనందరినీ సంతోషపెట్టానని, నన్ను సంతోషపెడతారని. మరిదేంటి? మీరందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారే. మీ అందరినీ సంతోషపెట్టానుగా, నన్ను కూడా సంతోషపెట్టద్దు? అలా అని ఒక నటుడి సంతోషానికై మేము మా పుత్రికనివ్వాలా? మరేదైనా సరే కోరుకో, మేము నిన్ను సంతోష పెట్టదలిచాం. వద్దు, ఇంకేమీ వద్దు. నాకు కేవలం రాజకుమారి పార్వతే కావాలి. నాకు ఈమెను పొందడమే సంతోషం. నోరు ముయి వాచాలుడా! సైనికులారా, బంధించండి ఈ ధూర్తుణ్ణి. అయ్యో